శంకర్ సంగతి మీకు తెలీదు. సింహం జూలు పట్టి వదిలేశారు. కానీ ఆ సింహం పంజా విసరకుండా ఉండదు. మీరంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ శంకర్ ఉప్పెన్లాగా ఏ వైపు నుంచైనా కమ్మేస్తాడు. బాస్, ఆ జెండేని హాస్పిటల్లో జాయిన్ చేశారా? ట్రీట్మెంట్ జరుగుతుంది, క్రిటికల్ అంటున్నారు. నాకు తెలిసి జెండే బతకడం కష్టమే. అక్కి మిస్ అయినా జెండేనేసేశాను. ఇదా కుటుంబం మీద నా మొదటి గెలుపు. రేపు పెళ్లిలో ఎలాగైనా సరే అక్కిని కిడ్నాప్ చెయ్యాలి. బాస్, జెండే ఆ పరిస్థితుల్లో ఉంటే పెళ్లి చేస్తారంటారా? నాకు తెలిసి ఖచ్చితంగా చేయరు బాస్. పాయింటే. జెండే ఆ ఇంటికి నమ్మిన బంటు. అతనికి ఏదైనా జరిగితే మాత్రం ఆ పెళ్లి జరగదు. కానీ ఆర్యవర్ధన్ అలా ఆలోచించడు. శత్రువు ఆలోచనల్ని అంచనా వేసి ఎదురు దెబ్బ తీయటమే ఆర్యవర్ధన్ స్టైల్. అవును శంకర్ గారు, రిస్క్ వద్దు. ఫ్రెండ్ లేకుండా నా పెళ్లి ఎలా జరుగుతుంది? చిన్నప్పటి నుంచి ఆయన చేతులతో పెంచారు. ఆయన చేతుల మీదుగానే నా పెళ్లి జరగాలి. అలాగే జరుగుతుందక్కి. ఆయన చూస్తూ ఉండగా ఆయన ఆశీర్వాదంతోనే నీ పెళ్లి జరుగుతుంది. పచ్చని తోరణాలతో బంధుమిత్రులు మంగళ వాయిద్యాల మధ్య అగ్ని సాక్షిగా అన్ని సాంప్రదాయాలు ఆచారాలతో అనుకున్న ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. నేను దగ్గరుండి జరిపిస్తాను. రాకేష్ కాదు కదా, చచ్చిన వాడి బాబు జలంధర్ వచ్చినా సరే ఈ పెళ్లి నాపడం వాళ్ల వల్ల కాదు. ఆ రాకేష్ ఏ పెళ్ళైతే జరగకూడదని ఇంత ఘోరం చేశాడో అది జరిగేలా చెయ్యాలి. అందుకే ఈ పెళ్లి జరగాలకి. ఎర పెద్దడా, ఎవరైనా డౌట్ఫుల్ గా కనిపించారా? లేదన్నయ్య, ఇంతవరకు అయితే అలా ఎవరూ రాలేదు. మన వాళ్ళు ప్రతి ఒక్కరిని చెక్ చేసే పంపిస్తున్నారు. బ్యాక్ గేట్ వైపు కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి, ఎందుకంటే అటువైపు నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే నాకు ఇమీడియట్ గా కాల్ చేయి, ఓకేనా? సరే అన్నయ్య, చేస్తాను. అబ్బాయి, అంతా ఓకే కదా? అంతా ఓకే. పెళ్లికి మన ఆఫీస్ స్టాఫ్ కూడా రావచ్చు, ఎందుకైనా మంచిది. ఆఫీస్ స్టాఫ్ అందరూ తెలిసిన ఎఫ్ఎంని పక్కన ఉంచుకో. అలాగేనండి. క్యాటరింగ్ వాళ్ళందరినీ కూడా చెక్ చేసి పంపించారు కదా? చెక్ చేసామండి. ఇప్పటి వరకు ఎవరు అనుమానాస్పదంగా కనిపించలేదు. కొంతమంది పోలీసులు మఫ్టీలో కూడా ఉన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ కూడా గెస్ట్లుగా వచ్చారు. అబ్బాయి, ఆ రాకేష్ గారు ఒకవేళ పెళ్లికి వచ్చాడంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడు. అలాగే. ఓకే, జాగ్రత్త.
శంకర్ గారు, పెళ్లి కూతురు ఎలా ఉంది? మహాలక్ష్మిలా ఉంది గౌరీ గారు. అక్కిని ఇలా చూస్తూ ఉంటే నా కళ్ళలో ఎందుకో నీళ్లు తిరుగుతున్నాయి. మనసంతా ఏదో తెలియని ఆనందం, చిన్న బాధ కూడా ఉంది. నాకే ఎందుకు ఇలా అనిపిస్తుంది గౌరీ గారు? ఆ తండ్రి మనసు పడే ఆరాటం మీకు ఎలా చెప్పాలి సార్? తల్లిదండ్రుల స్థానంలో బాధ్యత తీసుకున్నాం కదా శంకర్ గారు. కన్న కూతుర్ని పెళ్లి కూతురులా చూడటం మనసుకు తెలియని తృప్తిని, అలాగే దూరం అయిపోతున్నామన్న బాధని కలిగిస్తుంది. తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మనకే మన మనసంతా ఇంత సంతోషంతో నిండిపోతూ ఉంటే, నిజంగా అక్కి వాళ్ళ అమ్మా నాన్న ఉండుంటే ఎంత ఉప్పొంగిపోయేవారో. అక్కి, ఏమైనా టెన్షన్ పడుతున్నావా? జెండా సార్కి అలా జరిగింది కదా, ఇప్పుడు పెళ్లిలో ఆ రాకేష్ ఏ ప్రమాదం సృష్టిస్తాడోనని భయపడుతుంది. నువ్వేం భయపడకక్కి, నేనున్నాను కదా. నీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిపించే బాధ్యత నాది. నువ్వు హ్యాపీగా పెళ్లిపీటల మీద కూర్చొని నీ మనసుకు నచ్చిన రవితో తాళి కట్టించుకో. నువ్వు సంతోషంగా ఉండడమే మేమంతా కోరుకునేది. అలాంటిది నువ్వు ఇలా బాధగా ఉంటే మేమెవరం చూడలేం. నవ్వు నవ్వు. అది నువ్వు ఇలా నవ్వుతూ పెళ్లి చేసుకోవాలి.